నమస్తే. మనం ఇంతవరకు రామదాస్ కథ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వారి మేనమామూలుగా చెప్పడే అక్కన్న మాదనల గురించి తెలుసుకుందాం. ఇవాటి నుంచి ఒక సింహపు బోనులోకి సాధువులుగా ఉండే కుందేళ్ళు, జింకలు వెళ్ళి నిభాయించగలిగితే అది ఎంత వింతగా ఉంటుంది, అది ఎంత సాహసం. కానీ ముస్లిం సామ్రాజ్యంలో నియోగి బ్రాహ్మణులైనటువంటి అక్కన్న మాదనలు ప్రవేశించి ఆయనకి మంత్రులుగా నిభాయించి గెలిచి కొన్ని సంవత్సరాలు ఆ గోల్కొండ సామ్రాజ్యాన్ని కాపాడిన అక్కన్న మాదనలు ఎంత గొప్పవాళ్ళై ఉండారు, ఎంత మేధావంతులై ఉండారు. వారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. గోల్కొండ రాజ్యాన్ని అబూ హసన్ కుతుబ్ షా పాలించే రోజులు 1672లో గద్దె ఎక్కి 1686 వరకు గోల్కొండను పాలించాడు ఆ తానిషా. ఒకరోజు ఢిల్లీ పాదుషా ఔరంగజేబు నుంచి ఒక సందేశం తానిషాకు వచ్చింది. తీరా చూస్తే ఆ సందేశ పత్రంలో ఏ విధమైనటువంటి రాతలు లేవు, ఖాళీగా ఉండేదంతా. తెచ్చిన దూత అంటాడు, పాదుషా వారు పంపారు, నేను తెచ్చాను, మీరు దాన్ని చదివేసి జవాబు ఇస్తే నేను పట్టుకుపోతాను అని మాత్రం అంటున్నాడు. ఆ పత్రాన్ని దర్బార్లో చాలామంది చూశారు, మేధావులు అనబడే వాళ్ళంతా చాలామంది చూశారు. అక్కడ దాంట్లో ఏమి లేదుగా, ఏం చదువుతారు? కానీ ఉంది ఏదో. చదవలేకపోయాము అంటే తమకి నామోషి, గోల్కొండ సామ్రాజ్యానికి నామోషి. అప్పుడు తానిషా ఏం చేశాడంటే, ఈ పత్రం చదివిన వారికి కోటలో నౌకరీ బహుమానంగా ఇస్తామని గోల్కొండలో చాటింపేశాడు. ఇలాంటి చాటింపులే రాజ్యంలో ముఖ్యమైన ఊళ్ళలో కూడా వేయమని ఆయన ఆదేశాలు పంపాడు. నెలలు గడుస్తున్నాయి, ఫలితం లేదు. జనం నవ్వుకుంటున్నారు. ఖాళీ కాగితం తెచ్చి చదవమంటే ఏం చదువుతాం అంటున్నారు వాళ్ళు. కోటలో ఆతిథ్యం పొందుతున్నటువంటి ఆ పాదుషా దూత, అంటే ఆ పత్రం ఎవరు తెచ్చారో ఆ దూత ఆయనకి విసిగేస్తోంది. తానిషాతో అంటున్నాడు, త్వరగా జవాబిస్తే నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, వచ్చి చానాళ్ళు అయింది. పాదుషా గారు చివాట్లై పెడతారు, తలే తీసేస్తారు, ఆలస్యమై కొద్ది అని అలమటిస్తున్నాడు అతను. తానిషా దగ్గర ఉండేటువంటి వజీర్లు అండ్ మంత్రులు ఏమన్నారంటే, కొద్దిగా సమయం ఇవ్వండి, ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ఒకరోజు గోల్కొండ ఆ కోట దగ్గరే ఒక భవంతి ముందు చాటింపు వినపడింది. ఆ భవంతి ఎవరిదంటే తానిషా దగ్గర పనిచేసే దివాన్ ముజఫర్ అని అయింది. ఆ చాటింపు విని వాళ్ళని లోపలికి పిలిపించుకున్నాడు, ఆ చాటింపు వేసేవాళ్ళని. హేమి, ఇంకా ఆ పత్రం చదివేవాడు మీకు కనపడలేదు, త్వరగా కానివ్వండి, తానిషా తొందర చేస్తున్నాడని హెచ్చరిక చేశాడు ఆయన. ఆ ముజఫర్ దగ్గరే ఇద్దరు బ్రాహ్మణ సోదరులు పనిచేస్తున్నారు. వారి పేరు ఏంటంటే అక్కన్న మాదన్న. వాళ్ళు నియోగి బ్రాహ్మణులు. భూమి డొక్కా లెక్క బాగా తెలిసినందువల్ల ముజఫర్ దాని దగ్గర కొలువుకి పెట్టుకున్నాడు. ఈ చాటింపు వాళ్ళని ముజఫర్ హెచ్చరించడం విని వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి, ఆ పత్రం ఒకసారి మాకు ఇవ్వండి, చూస్తామన్నారు. చూసి అన్నారు, దివాన్జీ అంటే ముజఫర్తో, దివాన్జీ దీన్ని మేము చదవగలం అన్నారు. ఒకరినొకరు సంప్రదించుకొని. ముజఫర్ ఆశ్చర్యపోయాడు. అంతలోనే అసూయ, ఈ హిందూ బాపన వాళ్ళకి తానిషా దర్శనం చేయిస్తే వీళ్ళు నిజంగానే మన కొంపది ముంచుతారు, తన పలుకుబడి గంగలో వసిపలిచి కలిసిపోతుంది అనుకున్నాడు. అసలే తానిషాకి కులమతం పట్టింపులేం లేవు. ఆయన ఒక సన్యాసి, ఒక ముస్లిం బాబా శిష్యుడు. ఆయనకి రాజ్యం కన్నా కూడా వైరాగ్యం ఎక్కువ. ఆయన కొంపదీసి ఈ హిందూ పండితుల్ని దగ్గరికి తీస్తాడేమో అనుకున్నాడు ఆయన ముజఫర్. నిజమా పంతులు, అట్లాగైతే తీర్క చూసుకుని మనం కోటకి పోదాం అన్నాడు ఆయన ముజఫర్. అక్కన్న మాదన్నలు వాళ్ళు మేధావులు. ఈ ముజఫర్ బాధ వాళ్ళకి తెలియకుండా లేదు. అతను ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నాడు అని తెలుసుకున్నారు వాళ్ళు. సర్లేండి ముజఫర్ గారు అన్నారు. కానీ చాటింపు వేసేవాడు ఊరుకున్నాడా? అతనేమంటాడు, మేము ఈ పిల్లకాయలు ఈ ఫర్మానా చదివితే ఆ సంగతి తానిషాకి చెప్తే నువ్వెందుకు వెంట పెట్టుకుని రాలేదు అని మా తల కొడతాడండి అన్నాడు వాళ్ళు, చాటింపు వేసేవాళ్ళు. మీ తల సంగతి అలా ఉంచండి అయ్యా బాబు, మీరు ఇది చెప్తే నా సాగుకు వస్తుందని ముజఫర్ ఏమన్నాడంటే, సరే రేపే వస్తాం పోండి, సుల్తాన్ సాబ్కి చెప్పండి ఈ విషయం అన్నాడు అతను ముజఫర్. ఈ విషయం గోల్కొండ అంతా పాకింది.
ఆ కోటలో కూడా వెళ్ళిపోయింది. తానిషా విన్నాడు. ఆయనకి తొందరగా ఉన్నాడు. ఆయనక ఒక మనిషిని ముజఫర్ ఇంటికి పంపి వెంటనే ఆ పిల్లకాయని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఆదేశం జారీ చేశాడు. చేసేది లేక ముజఫర్ మర్నాడు ఉదయాన్నే అక్కన్న మాదనతో దర్బార్కి హాజరయ్యాడు. ఈ అక్కన్న మాదన వేషం ఎలా ఉందంటే దోవత కెట్టారు, పొడుగు చొక్కా వేసుకున్నారు, తలపైన టోపీలు ఉన్నాయి. వచ్చి సలాములు చేశారు తానిషాకి. ఏమండి పంతుళ్ళు, ఆ మొఘల్ పత్రం చదవగల శక్తి మీకుందా? కానివ్వండి, అందుకోండి పత్రం చదవండి అన్నాడు. అప్పుడు మాదన్ అన్నాడు, సుల్తాన్ గారు, ఒక మనవి, అది అందరితో చెప్పేది కాదు, అది రహస్యం, అది తమరు రహస్యంగా వినాలి, దాన్ని అనుమతి ఇవ్వండి అన్నాడు. సరే అలాగైతే అని చెప్పేసి తానిషా ఏం చేశాడంటే వీళ్ళని ఆంతరంగిక మందిరానికి తీసుకుపోయి కూర్చోబెట్టాడు. గదిలో తానిషా అక్కన్న మాదనలు మాత్రమే ఉన్నారు. కాస్త దూరంగా తానిషా అంగరక్షకుడు కూర్చొని ఉన్నాడు. ముజఫర్కి మండిపోయింది. వీళ్ళిద్దరూ తన ఉప్పు తిన్న ఉద్యోగులు ఇప్పటిదాకా అక్కన్న మాదనలు తన దగ్గర ఉద్యోగం చేశారు, తనిచ్చే జీతం తీసుకున్నారు. ఇవాళ నేనేమో బయట నిలబడిపోయి ఉన్నాను, వీళ్ళేమో తానిషా పక్కన కూర్చుని ఉన్నారు. ఎంత అవమానం! తానిషా అన్నాడు, చూడండి పంతుళ్ళు, మనమంతా ఒక్కటే. అల్లా దయ వల్ల మనం ఈ స్థానంలో ఉన్నాము. అన్ని మతాలు ఒకటే, అందరూ బాగుండాలి, ఉపకారం చేయాలి, అపకారం ఎవరికి చేయకూడదు. ఏముంది, కాలం తీరితే కులం మతం తేడా లేకుండా అందరూ పోయేవాళ్ళమే కదా అన్నాడు. తానిషాలో గొప్ప వేదాంతం చూశారు అక్కన్న మాదనలు. వాళ్ళ మనస్తత్వానికి ఆయన మనస్తత్వానికి బాగా సరిపోయింది. సేవ చేస్తే ఇలాంటి సర్టిఫికెట్కే చేయాలి, ముస్లిం అయినప్పటికీ కూడాను అనుకున్నారు. మాదన్ అన్నాడు, ఈ పత్రంలో ఉన్నటువంటి సందేశం రహస్య పద్ధతిలో రాశారు ప్రభు, చూడండి అని కొన్ని నీళ్లు ఆ పత్రం పైన చిలకరించాడు. వెంటనే నల్లని అక్షరాలు పత్రం పైన ప్రత్యక్షమయ్యాయి. ప్రభు, ముఘల్ సర్కార్ వాళ్ళు మనల్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దీని ప్రకారం చూస్తే వాళ్ళ వల్ల మనకేదో ప్రమాదం రాబోతుంది అన్నాడు మాదన్. తానిషా అన్నాడు, అవునయ్యా, మాకు తెలుసు, విన్నాను. ఇక్కడ సర్దార్లకి వజీర్లకి ఆ స్పృహే లేదు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఏదో నెట్టుకొస్తున్నాను నేను అన్నాడు తానిషా. దీనికి ఒక జవాబు రాయాలి ప్రభు అన్నాడు మాదన్న. అలాగైతే ఇన్ని తెలిసిన మీరే ఆ పని చేయండి అన్నాడు తానిషా. మాదన్న తన సంచిలోంచి ఒక పొడి తీసి ఆ పొడి తడిపి దాంతో ఒక లేఖ రాసి తానిషాకి ఇచ్చి, ఇది మొఘల్ దూతకి ఇవ్వండి సర్కార్ అన్నాడు. తానిషా వెంటనే మొఘల్ దూతను పిలిపించి, ఇదిగోవయ్యా, తొందరపడుతున్నావుగా, ఈ లేఖని పాదుషాకి చేర్చండి మా జవాబుగా, వెళ్ళండి అన్నాడు. ఆ దూత బతుకు దీవుడా అని దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తానిషా నిండు దర్బార్లో ప్రకటించాడు, ఈ బ్రాహ్మణ సోదరులు ఇద్దరు గొప్ప తెలివి గలవాళ్ళు, మన గోల్కొండ ప్రతిష్టని వాళ్ళు కాపాడారు. కాబట్టి వీళ్ళకి నేను కానుకగా నేను ఇస్తానని చెప్పినట్టుగానే వసారత్న నౌకరీ ఇస్తున్నా అన్నాడు. దర్బార్లో అందరూ అమీర్లు ఉన్నారు, నవాబులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, వీళ్ళంతా కూడా తప్పట్లు కొట్టారు. అసలు ఈ అక్కన్న మాదన్నలు ఎవరు? ఈ అక్కన్న మాదనది వరంగల్ దగ్గర హనుమకొండ. తండ్రి పేరేమో బానోజీ, తల్లి భాగ్యమ్మ. వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళని, శివాజీ మంత్రి మోరోపంత్ బంధువులని కొందరు అంటారు. కొందరు అలా కాదు, వీళ్ళు కరటపుళ్ళు అని కొందరు అంటారు. రుజువులు అయితే లేవు. ఏదైతే వీళ్ళది పింగళి ఇంటి పేరు నియోగ బ్రాహ్మలు. బానోజీకి అక్కన్న మాదనలుగాక ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేరు ఏంటంటే విస్సన్న, మల్లన్న అనే సోదరులు. ఇంకో ముగ్గురు అప్పచెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఈ చెల్లెల కొడుకి భక్త రామదాస్ అని చెబుతారు, కంచర్ల గోపన్న అంటారు ఈ చెల్లెల కొడుకు. అప్పటికి వీళ్ళకి మేనళ్ళే అవుతాడు కదా. సరే, అక్కన్న మాదనలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళిద్దరికి ఒక్కొక్కళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బానోజీయే ఈ పిల్లలందరికీ నేను ఉపనయనాలు చేసి తానే చదువు చెప్పాడు, అనేక భాషల్లో నిష్ణాతులుగా చేసేసాడు. అక్కన్న మాదనలు ఇద్దరు పెళ్ళైన తర్వాతే బ్రతుకు తెరువు కోసం గోల్కొండ వచ్చారు. ఉపాధి వెతుక్కున్నారు. మీర్ జుమ్లా అనేవాడి దగ్గర కొన్నాళ్ళు గుమస్తాగా చేశారు. ఆనక ముజఫర్ దగ్గర ఉద్యోగానికి చేరారు. ఉద్యోగం చేరిన కొన్నాళ్ళకే ఈ పాదుషా పంపించిన పత్రం చదివే సంఘటన జరిగింది. దైవం అనుకూలించి గోల్కొండ కోటలోనే పాగా వేయగలిగారు. ఇది ప్రస్తుతానికి ఈ కథలో ఉన్న స్థితి. రేపు మనం తానిషా గురించి కూడా తెలుసుకుందాం. అలా ముందుకు పోదాం. విన్నారు కదా? థ్యాంక్ యూ. నమస్తే.